ఏర్పాటు చేసినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు చట్టాలు తీసుకొని వచ్చి భూములన్నింటినీ కూడా పేదలకు పంచితే ఆ పంచిన భూముల్లో వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన విధంగా కరెంటు ఇవ్వటానికి అటవీ చట్టాలు అడ్డు వస్తూ ఉంటే వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దున్నుకోవటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటే గౌరవ మరో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు వస్తూ ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అటవీ హక్కుల ద్వారా పొందినటువంటి భూముల్లో మీరు వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన కరెంటుని అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లమల డిక్లరేషన్ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నల్లమల ప్రాంతంలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 12,600 కోట్ల రూపాయలతో గిరిజన కుటుంబాల కోసం వ్యవసాయం చేసుకోవడానికి ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని ఈరోజు పథకాన్ని ప్రవేశపెట్టి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ శాసనసభ్యుడి ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఎవరైనా పోడు భూముల చేత పట్టాలు పొందినటువంటి భూములకి సౌర జల వికాసం ద్వారా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే వాళ్ళు పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఒక శుభ మనకి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు.